వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో క్రాంతి గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఇప్పుడే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అనేది ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఈ బడ్జెట్ చూసాక దానిపైన క్రాంతి గారు ఒపీనియన్స్ ఏంటి అనేది మనం చూద్దాము. హాయ్ క్రాంతి గారు, ఎలా ఉన్నారు? హాయ్ యశ్మాన్, ఐఎమ్ సో గుడ్. హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. సో ఇప్పుడు ఈ బడ్జెట్ ఏదైతే 2025లో మనకు వచ్చిందో, ఈ బడ్జెట్ పైన యాజ్ అ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మీ ఒపీనియన్ ఏంటి? సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈ పర్టికులర్ బడ్జెట్ ఏదైతే ఉందో చాలా డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చారు. పర్సనల్ ట్యాక్స్ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే పర్సనల్ ట్యాక్స్ కావచ్చు, లాట్ ఆఫ్ చేంజెస్ ఆన్ ద టీడీఎస్ అండ్ టీసీఎస్ పరంగా చూసినట్టు కానీ చాలా చేంజెస్, డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చారనమాట. ఓకే. సో ద నెంబర్ వన్ బీయింగ్ ద పర్సనల్ ట్యాక్స్. సో పర్సనల్ ట్యాక్స్లో ఇంతవరకు మనకి న్యూ ట్యాక్స్ రిజైమ్లో above 15 lakhs there is a direct 30% tax slab. Everyone will go to direct 30% slab అనేది ఉండేది. So they have introduced 20% slab, 25% slab, 30% slab. So because of this common people ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, they are going to save lot of money directly in their pocket. Okay. So this will reduce a lot of tax burden on the common people, and common people పైన tax burden drastically తగ్గుతుంది. And at the same time మీరు కనుక చూసినట్టయితే లాస్ట్ ఇయర్ ట్యాక్స్ స్లాబ్కి ఈ ఇయర్ ట్యాక్స్ స్లాబ్ కనుక చూసినట్టయితే రిబేట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఇచ్చే రిబేట్ ఏదైతే ఉందో 7 లక్షల నుంచి 12 లక్షల వరకు ఇంక్రీజ్ చేశారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అప్ టు 12 లక్షల వరకు కూడా కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్ పీపుల్కి 12 లక్షల సాధారణ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి జీరో ట్యాక్స్ కట్టుకునే విధంగా ఉందన్నమాట. సో దేర్ ఇస్ నో ట్యాక్స్ అప్ టు 12. సో ఇప్పుడు 12 lakhs సంవత్సరానికి సంపాదిస్తున్నాం అంటే నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారంటే ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దేర్ ఇస్ నో ట్యాక్స్, దే డోంట్ హ్యావ్ టు, వాళ్ళు ట్యాక్స్ కట్టకుండానే రిబేట్ని యూజ్ చేసుకొని వాళ్ళు జీరో ట్యాక్స్ పే చేయొచ్చు. ఓకే. సో దిస్ అ గ్రేట్ బడ్జెట్ యాజ్ పర్ పర్సనల్ ఇన్కమ్ ఇస్ కన్సర్న్. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఎంప్లాయీస్ దగ్గర మనీ వాళ్ళ పాకెట్లో ఉండడం వల్ల, ఎక్సెస్ మనీ సేవ్ అవ్వడం వల్ల దే కెన్ డూ లాట్ ఆఫ్ కన్సంప్షన్. సో దిస్ విల్ రివైవ్ ద ఎకానమీ, దిస్ విల్ ఇంక్రీజ్ ద కన్సంప్షన్, ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది ఎకానమీలో. సో దిస్ ఇస్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఇది కంట్రీకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కంట్రీ జీడిపి పెరుగుతూ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. సో నిజంగా చూస్తే గవర్నమెంట్ వాళ్ళ రెవెన్యూని వదులుకొని కామన్ పీపుల్ పాకెట్లో మనీ పెట్టినట్లుంది యాక్చువల్గా. సో దిస్ ఇస్ అ గ్రేట్ బడ్జెట్ యాజ్ పర్ మై. సో ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? ఎందుకంటే మొన్నటి వరకు పాప్కార్న్ ట్యాక్స్ అని, కార్ అమ్మితే ట్యాక్స్ అని, ఇలా చాలా నెగిటివ్గా ట్రోల్ అనేది కూడా జరిగింది సోషల్ మీడియాలో. సో దానివల్ల ఇదొక మంచి గుడ్ న్యూస్ బడ్జెట్ అనుకోవచ్చా? వాట్ ఈస్ ద రీజన్? ఐ థింక్ గవర్నమెంట్, నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, ఐ థింక్ దే ఆర్ లిజనింగ్. అంటే కామన్ పీపుల్ మైండ్ సెట్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ప్రాబబ్లీ వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకున్నారు. ఐ థింక్ ఈ 5 years దే వాంట్ టు increase the revenue for common people, so that they can invest, they can buy things, వాళ్ళు ఎకానమీని రివైవ్ చేయడం, బిజినెస్ కూడా కొంచెం బూస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దీనివల్ల చాలా సెక్టర్స్ లైక్ డొమెస్టిక్ కన్సంప్షన్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫ్ఎంసీజీ కావచ్చు, క్యాపిటల్ గూడ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్, ఐ మీన్ రెవెన్యూ, ఆ కంపెనీలకి రెవెన్యూ పెరగబోతుంది. సో చాలామంది ఎక్కువ క్యాష్ ఉండడం వల్ల వాళ్ళు ఐటమ్స్ని పర్చేస్ చేయగలిగే శక్తి వస్తుంది అనమాట ఎక్స్ట్రా. ఓకే. సో ఇప్పుడున్న ప్రెసెంట్ స్లాబ్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయి సార్, ఒకసారి చెప్తారా? సో ఇప్పుడు ప్రజెంట్గా లేటెస్ట్ 2025 స్లాబ్ ప్రకారం ఎలా ఉందంటే మనకి అప్ టు 4 lakhs వరకు నిల్ ట్యాక్స్ ఉంది. 4 lakhs to 8 lakhs వరకు 5% ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. 8 lakhs నుంచి 12 lakhs వరకు 10% ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఏదైతే రిబేట్ ఏదైతే ఉందో, ఆ రిబేట్ని కానీ స్టాండర్డ్ డిడక్షన్ కానీ ఇవన్నీ కలుపుకుంటే 12 lakhs వరకు జీరో ట్యాక్స్ ఉంటుంది. సో 12 lakhs నుంచి 16 lakhs వరకు 15% ట్యాక్స్ ఉందన్నమాట. సో ఇంతకుముందు 15 and above ఉన్నట్లయితే డైరెక్ట్గా 30% స్లాబ్కి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు 15 lakhs నుంచి 16 lakhs నుంచి 20 lakhs వరకు, 16 నుంచి 20 వరకు ఓన్లీ 20% ట్యాక్సే. సో 10% ట్యాక్స్ తగ్గిపోయింది యాక్చువల్గా. ఇంతకుముందు ఒక 16 lakhs వరకైనా ఉందంటే వాళ్ళు 30% కట్టాల్సి వచ్చేది. నౌ దే హ్యావ్ టు, వాళ్ళు ఓన్లీ 20% మాత్రమే కట్టే అవకాశం ఉంది, కట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అండ్ 20 నుంచి 24 మధ్యలో 25% ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అబౌవ్ 24 మాత్రమే 30% స్లాబ్ వచ్చేసింది అనమాట. సో 12 lakhs వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు కదా. సో 15-16 lakhs ఇన్కమ్ ఉన్నా కానీ 15% ట్యాక్స్ అంటే ఇవన్నీ రిబేట్స్, డిడక్షన్స్
కలుపుకుంటే ఒక రీజనబుల్ అమౌంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ మనం కట్టాల్సి ఉంటుంది కదా? చాలా తక్కువ. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఒక 16 lakhs అండ్ అబౌవ్ 16 to 24 lakhs మధ్యలో ఉన్న వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు సేవ్ అట్లీస్ట్ 70,000 నుంచి 80,000 పర్ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు సేవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాక్సేషన్. అండ్ 24 lakhs అబౌవ్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ₹1,00,000 ట్యాక్స్ సేవ్ అవుతుంది పర్ ఇయర్ వాళ్ళకి. యాక్చువల్గా ఇట్ ఈస్ లైక్ వాళ్ళకి చాలా డైరెక్ట్గా గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఏ హైక్ టు దెమ్ ఇన్ దేర్ శాలరీ అన్న విధంగా ఉంది. గ్రేట్. ఓకే, సో చాలా మంచి విషయం బడ్జెట్ గురించి ఈరోజు తెలియజేశారు. ఈ బడ్జెట్ 2025 కానీ ఈ స్లాబ్స్ కానీ చూసిన తర్వాత అండ్ అప్ టు 12 lakhs ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కింద కామెంట్స్ తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.